నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, పొద్దున నిద్ర లేవగానే దేవుళ్ళ ఫోటోలు చూసినా, ఏదైనా నామస్మరణ చేసినా మంచి జరుగుతుందని కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి తెలీదు ఆ విషయము. మామూలుగా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. సో నేను అడిగేది ఏంటంటే, ఏ రాశి వారికి ఏ విధమైన దేవుణ్ణి పొద్దున లేవగానే స్మరిస్తే బాగుంటుంది? అలాగే కొంతమంది రాసుల వారికి ఇంకొంతమంది రాసుల వారితోని పర్టికులర్ గా స్నేహబంధం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పెళ్లి గురించి చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఈ స్నేహ బంధాల గురించి చెప్పరు. సో పర్టికులర్ గా మేషరాశి వారికి పొద్దున నిద్ర లేవగానే ఏ దేవుణ్ణి చూసి ఏ మంత్రం చదివితే మంచి జరుగుతుంది? అలాగే వారికి ఏ రాసుల వారితోని లేకపోతే ఏ నక్షత్రాల వారితోని స్నేహం అనేది బలంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం కళ్ళు తెరిచిన వెంటనే చూసేటువంటి దృశ్యం ఆ రోజును మొత్తం నిర్ధారిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే జనరల్గా మాత్రం అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడటం మంచిది, ఏ రాశి వారైనా. బట్ మీరు మేషరాశి వారి గురించి అడిగారు కాబట్టి, మీరు ఇప్పుడుండే కండిషన్లో పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతిని చూడాలి. వీళ్ళు నిద్ర లేచిన వెంటనే గణపతిని, సూర్య నారాయణుని ఫోటో అయినా చూడొచ్చు, విష్ణుమూర్తి ఫోటో అయినా చూసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఫోన్లో కనుక మనం పెట్టుకుంటే ఇంకా ఈజీ. కొంతమంది నిద్రపోతూ వాళ్ళు నిద్ర లేవగానే చూసేలా ఎదురుగా ఫోటో పెట్టుకుంటారు. కానీ ఇవాళ రేపు మనందరికీ ఏంటి అలవాటు, లేవగానే ఫోను టైం ఎంత అయిందని చూసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు. వాల్పేపర్ పెట్టుకుంటే చాలా మంచిది. అందులో ప్రత్యేకంగా అంటే ఈ రాశి వారి గురించి గణపతి, నారాయణుని చెప్పాను, కానీ కామన్గా ఏంటంటే సూర్యభగవానుడిది కూడా పెట్టుకోవచ్చు. అందరూ ఇన్ జనరల్గా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా మంచిదమ్మా. ఎందుకంటే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శన మాత్రమే అనుగ్రహిస్తారని చెప్తుంటారు. అంటే చూసిన మాత్రమే అనుగ్రహిస్తారట ఆయనకు ఒక స్పెషల్ శక్తి అది. ఆ రకంగా అయితే వీళ్ళు ఎక్కువగా మంత్రం చేసుకోవడం కూడా గాయత్రి లేదా సూర్య మంత్రాన్ని చేసుకోవడం చాలా మంచిది వీరు ప్రధానంగా. ఇక వీళ్ళు ఇప్పుడున్న కండిషన్లో కేతు ఉన్నాడు కాబట్టి నవంబర్ 15 వరకు 25 వరకు ఆల్మోస్ట్ వీళ్ళు గరికతో గణపతిని పూజించినట్లయితే వీళ్ళకి ఏవైతే వీళ్ళ ఆలోచన విధానంలోనూ లేకపోతే ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్స్ ఏం చేసుకుంటే బాగుంటుంది. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు గమనిస్తే ఎనీ మేషలగ్నం ఆరు మేషరాశి వారికి ఫ్రెండ్స్ వల్ల లేదా ప్రేమికుల వల్ల ఏదో తెలియని స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది. సంతానం మూలంగా ఈ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది ఇప్పుడు ఉండే కండిషన్ వల్ల. అయితే ఇందులో మేషంలో 3 నక్షత్రాలు ఉంటాయి: అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం. అశ్విని నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఫాస్ట్గా ఉండాలి. ఏదైనా కూడా త్వరగా వాళ్ళు స్లోగా చేస్తే వాళ్ళకి నచ్చదు, ఫాస్ట్గా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది, ధరణి వెళ్తారంటారు. భరణి నక్షత్రం ఎవరు పుట్టినా వాళ్ళ ల్యాండ్స్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగా చేయగలిగితే చాలా బాగుంటుంది, క్రియేటివిటీగా చాలా బాగుంటుంది. కృత్తికా నక్షత్రం వారికి కొంచెం వాళ్ళకి గౌరవం ఎక్కువ కావాలని కోరుకుంటుంటారు కృత్తిక వాళ్ళు. అయితే ఈ 3 నక్షత్రాల వారికి ముందు రాశి పరంగా తీసుకుంటే, జనరల్గా రాశి తీసుకుంటే ఏంటంటే మేషం వారికి కర్కాటకం వారితోని, సింహం వారితోని, ధనస్సు వారితోని, మీనం వారితో ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది, వృచ్చికం వారితో కూడా. ఇది రాశిపరంగా తీసుకుంటే. బట్ మీరు ఎప్పుడైతే నక్షత్రపరంగా తీసుకున్నారో, ఇప్పుడు అశ్విని నక్షత్రం తీసుకుందాం. కేతువు యొక్క నక్షత్రం ఇది. కేతు నక్షత్రం అయినప్పుడు కేతు నక్షత్ర సంబంధించిన ఫ్రెండ్ నక్షత్రాలు వీళ్ళకి బాగా కలిసి వస్తారు. అంటే ఎందుకు, మనం మనిషిని దేని చూసి అంచనా వేస్తాం? మనసు. అబ్బా మానసికంగా అంటే మనసు కలవట్లేదండి, ఆయన మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు అంటూ ఉంటాం. మనస్తత్వం వేరైనప్పుడు కలవదు. వాళ్ళు ఇండివిజువల్గా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ టాపిక్స్ కలవు, వీళ్ళ యొక్క ఇది కలవదు. అలాంటప్పుడు ఏంటంటే మనం కామన్గా మ్యారేజ్ మ్యాచింగ్ చూసినప్పుడు సన్ను, మూను, మెర్క్యూరీ, అట్రాక్షన్ జోన్స్ అయినటువంటి కుజ శుక్రులు ఎక్కడ ఉన్నారు ఇవన్నీ చూస్తాం. బట్ ఇక్కడ మనం ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళిద్దరి జాతకాలలో ఫ్రెండ్ కారకుడు అయినటువంటి బుధుడిని అయితే ఫస్ట్ చూసుకోవాలి. బట్ ఇక్కడ మనం నక్షత్రం బేస్లో వెళ్తున్నాం కాబట్టి అశ్విని నక్షత్రం ఉందనుకోండి, అశ్విని వారితో పనిచేస్తుంది. ఓకే, రోహిణి పనిచేస్తుంది, మృగశిర పనిచేస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే,
అదేవిధంగా మృగశిరాలు 1-2 పాదాల పాపం చేస్తే మళ్ళీ 3-4 పాదాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇదేమో బుధుడు రాసులు, ఇదేమో కుజుడు యొక్క రాసులు, రాశ్యాధిపతులు. ఓకే, అదేవిధంగా పునర్వస్సు 1వ పాదం పనిచేయదు, కానీ అంటే 1వ పాదం యావరేజ్గా ఉంటుంది, కానీ 2, 3, 4 పాదాలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు వీరు. అలాగే ఆశ్లేషతో 50-50గా ఉంటుంది. మళ్ళీ మకా నక్షత్రంతో చాలా బాగుంటుంది. పుబ్బాతో పుబ్బాతో అది ఎట్లా ఉంటుందంటే ఇద్దరి మధ్యన రాశ్యాధిపతులు ఫ్రెండ్స్ కాబట్టి రాశ్యాధిపతుల వరకు ఓకే, కానీ కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి మళ్ళీ శుక్ర నక్షత్రాలతో ఉండేటువంటి కేతు నక్షత్రానికి. అలాగే ఉత్తర 1వ పాదం బ్రహ్మాండమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. మళ్ళీ 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ షష్టాష్టకాలు అవుతాయి. అంటే ఫ్రెండ్షిప్ ఎక్కడో ఉంటుంది, కానీ మళ్ళీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరికి విభేదాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు షష్టాష్టకాలు ఎడగా మనస్కారకుడు, అందుకని. హస్త కూడా అంతే. హస్త చిత్తాలో 1-2 పాదాలకు కొంచెం ఫ్రిక్షన్ ఉన్న 3-4 పాదాలు మాత్రం విపరీతమైన అట్రాక్షన్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యనే. ఫ్రెండ్ అంటే తెలియని ఒక ఉత్సాహం, ఒక అట్రాక్షను. అందులో పర్టికులర్గా మీరు కనుక చూసుకున్నట్లయితే చిత్తా 3-4 పాదాలు మరియు అశ్విని నక్షత్రంలో ఉన్న వాళ్ళు బాయ్కి గర్ల్కి బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటారు, అట్లాంటివి ఉంటూ ఉంటుంది. అదేవిధంగా స్వాతికి మళ్ళీ రాహుకేతులు అవుతాయి. ఇదేమో కేతు నక్షత్రం, అదేమో రాహు నక్షత్రం అవుతుంది కాబట్టి పనికిరాదు. విశాఖ చూసుకుంటే మరలా విశాఖ పనిచేస్తుంది. విశాఖ 4 పాదాలు, అంటే 1వ పాదం ఏమో మనకి తులారాశిలో ఉంటుంది, 1వ పాదం అంటున్నా 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటుంది, 4వ పాదం వృశ్చికంలో ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రానికి పనిచేస్తుంది. అనురాధకి పనికిరాదు మళ్ళీ అశ్విని నక్షత్రం. అది ఒక 30% అనురాధాలు చూసుకుంటే, ఎందుకంటే రాశ్యాధిపతులు మిత్రులు అవుతారు, కానీ షష్టాష్టకాలు 1 అవుతున్నాయి. అది శుభ షష్టాష్టకాలు అయినప్పటికీ ఇదేమో కేతు నక్షత్రం, అదేమో శని నక్షత్రం. మరలా జ్యేష్ఠ దగ్గరికి వచ్చేసరికి ఒక 70% వరకు బాగుంటుంది. మూలా నక్షత్రం ఫైన్. మరలా మూల, అదేవిధంగా పూర్వాషాఢ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 50% కలుస్తుంది. ఉత్తరాషాఢ మళ్ళీ బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం చాలా బాగుంటుంది. 2, 3, 4 పాదాలు కొంచెం రాశ్యాధిపతులు శత్రులు అవుతారు కూడా పెద్దగా 50% కనెక్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ శ్రవణం కూడా 50%. ధనిష్ట దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఏమవుతుంటుందంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ ఒకరికొకరు ఎలా అంటే ఒక పని అవ్వడం వల్ల ఫ్రెండ్షిప్ ఏర్పడడం లాంటివి ఏర్పడుతుంటాయి ధనిష్ట అవసరం వల్ల. ధనిష్ట 1-2. అదేవిధంగా 3-4 పాదాల వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇక్కడ కూడా కొంచెం సహకారం ఉంటూ, అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, గొడవ పెట్టుకుంటారు, ఫ్రెండ్షిప్గా ఉంటూ ఉంటారు. ఈ మకర రాశి, మేషరాశి దగ్గరికి వచ్చేసరికి, కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటాయి పరిస్థితులు. మళ్ళీ మీనంలో ఉండేటువంటి నక్షత్రాలు కానీ చూసుకున్నట్లయితే ఈ అశ్విని నక్షత్రానికి మనకి పూర్వభాద్ర, కుంభరాశిలో ఎలా ఉంటుందంటే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. దాంతో కొంతవరకు ఫ్రెండ్షిప్ బాగుంటుంది. 4వ పాదంతో 50-50గా ఉంటుంది. ఉత్తరాభాద్రతో అది కూడా ఉత్తరాభాద్ర రేవతి కూడా 50-50%గానే ఉంటుంది. అది ఈ అశ్విని నక్షత్రానికి ఇంత ఇది ఉంది. మరి ఈ మేషరాశి వారు అసలు ఈ రాశి వారి జోరికి వెళ్ళొద్దు, వీళ్ళకి అసలు పడదు అనుకున్నది ఏదైనా రాసి ఉంది? పడదు అంటే అక్కడ నక్షత్రము వ్యతిరేకం అవ్వాలమ్మా, అలాగే రాశి వ్యతిరేకం అవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇది అశ్విని నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అశ్విని నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రాలు ఏముంటాయి? శని నక్షత్రం ఉంటుంది. శని నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి మనకి అంటే కర్కాటకంలోని అండ్ అదేవిధంగా వృశ్చికంలోని, మీనంలో ఉంటుంది. ఇక్కడ 50% వరకు పడవని చెప్పుకోవచ్చు. కానీ రాశి నక్షత్రం 2 కలవనవి ఏమైనా ఉన్నాయి అంటే అది జనరల్గా చూసుకుంటే కనుక శతభిష నక్షత్రం. శతభిష మేష వాళ్ళకి పడదు. ఎందుకంటే అది రాహు నక్షత్రం, ఇదేమో కేతు నక్షత్రం. అది శని రాశి, ఇది మేషరాశి. ఎక్కడైనా ఏదైనా వీళ్ళిద్దరి మధ్యని లావాదేవీలు ఉంటే తప్పితే ఆ లావాదేవీలు అయిపోయినా ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. అట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇందులో మళ్ళీ రాహు నక్షత్రం ఉంటుంది, మిథునంలో కూడా ఆర్ద్ర నక్షత్రం. నక్షత్రాధిపతి వ్యతిరేకే, రాశ్యాధిపతి వ్యతిరేకే. మళ్ళీ స్వాతి దగ్గరికి వచ్చేసరికి అలా కాదు, స్వాతి సమసప్తకాలు కదా, 50% బాగుంటుంది. అలాగా ఏంటంటే ఇక్కడ ఒకటి బుధుడు కలిస్తే కొంత పర్సంటేజ్ అనేది మంచి చేస్తుంది. కేతు నక్షత్రాధిపతులు రాశ్యాధిపతులు కలిస్తే అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు, దానివల్ల ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ అనేది ఉంటూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుకోకపోయినా ఒక 6 నెలలకు సంవత్సరం కలిసినంతసేపు ఇంక వాళ్ళు
థిక్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతుంటారు. వీళ్ళు కలవక్కర్లేదు కానీ కలిసిన సేపు మాత్రం అబ్బా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. కానీ మామూలు ఇప్పుడు మాట్లాడేమి మాట్లాడుకోరు ఎక్కువ. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి పని చేసి పెడతారు, అవసరం ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తారని మాట్లాడగలరు. కొంతమంది మాత్రం రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటారు. రోజుకు 1 గంట సేపు మాట్లాడేవాళ్ళు, 2 గంటల సేపు మాట్లాడేవాళ్ళు, ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్లో మాట్లాడేవాళ్ళు, టీకి వెళ్తే మాట్లాడేవాళ్ళు, ఇట్లా ఉంటారు. వాళ్ళకి మెర్క్యూరీ కలుస్తాడు బాగా. ఇలా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి ఎందుకు మాట్లాడతాడు ఏంటి అనడానికి. మళ్ళీ ఇందులోనే కేతువు అయిపోయిన తర్వాత భరణి నక్షత్రం తీసుకుంటే మళ్ళీ ఇంకొంచెం వేరే ఉంటుంది. గురుగారు ఇప్పటికే అశ్విని గురించే ఇంత ఉంది, మరి భరణి గురించి కూడా చెప్పాలంటే వీడియోలు ఎంత సరిపోదు. సో దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేద్దాం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.